ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చాలామంది బయట అమౌంట్ సంపాదిస్తున్నారండి, మంచిగానే లక్షలు సంపాదిస్తున్నారు. ఆ లక్షలు సంపాదించినా కూడా వాళ్ళు సరిగ్గా మార్గంలో దాచుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఎడిక్షన్స్ వల్ల. సో ఈ ఎడిక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఇప్పుడు చాలామంది మనం వింటూ ఉంటాము, పబ్ కల్చర్ వచ్చింది, చాలా హైదరాబాద్లో ఎక్కువైపోయింది. మనకి ఈవినింగ్ కానీ స్టార్ట్ అయ్యి నైట్ మిడ్ నైట్ దాకా కూడా అందులో చాలామంది యూత్ అందులో ఖర్చు పెడుతున్నారు, స్పెండ్ చేస్తున్నారు అని. సో నేను అనుకునేవాడిని ఒక 100 మంది, 200 మంది, 300 మంది మహా అయితే ఉంటారేమో అనుకున్నాను. సో రీసెంట్గా నేను 2 వీక్స్ బ్యాక్ బాంబే వస్తున్నప్పుడు నైట్ 9:30కి నా ఫ్లైట్ ఉండేది బాంబేలో. సో ల్యాండ్ అయ్యేసరికి హైదరాబాద్లో 10:30, 11 అయింది. సో ఆన్ ద వే మా ఇంటికి వస్తున్నప్పుడు క్యాబ్లో రోడ్డు మీద చూస్తానండి, దగ్గర దగ్గర వేలల్లో జనం ఉన్నారు, వేలల్లో. సో నాకు అర్థం కాలేదు, ఇంతమంది వేలల్లో ఉన్నారు యూత్, ఏంటి ఇక్కడ షూటింగ్ అని జరుగుతుందా, ఏంటి పెద్ద స్టార్ వచ్చాడు అనుకుంటే మా డ్రైవర్ అడిగితే క్యాబ్ డ్రైవర్ చెప్పాడు, సార్ లేదంటే ఇక్కడ పబ్ ఉంది దగ్గరలో, రోజు వీకెండ్స్ అంటే ఇలాగే ఉంటుంది ఇక్కడ అంతా అని. నేను మిడ్-నైట్ 1 o'clock ఎప్పుడు బయటకు వెళ్ళాను కాబట్టి తెలియలేదు. సో ఇంతమంది యూత్ దగ్గర దగ్గర నెల 60,000 కావచ్చు, 70,000 కావచ్చు పబ్స్ ఖర్చు పెడుతున్నారు. అది మనం అనుకుంటాం కనుక వాళ్ళు కనుక గణనీయంగా చక్కగా అంత పెద్ద అమౌంట్ కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐపి రూపంలో 45 years సర్కల్లో దగ్గర దగ్గర కోటీసులు అవుతారు కదా. సో ఎడిక్షన్స్ అనేవి అలాగే ఉంటాయండి. మనం ఒకసారి వాటికి ఎడిక్ట్ అయ్యామా మళ్ళీ వాటి నుంచి బయటకు రాలేము, అలాగే డబ్బులు చాలా ఖర్చు పెట్టుకుంటాం. సో నాట్ ఓన్లీ మనకి ఏంటంటే ఒక పబ్కి వెళ్ళక్కర్లేదండి, ఈవెన్ చాలామంది వీకెండ్స్ వచ్చినాయి అంటే కనుక మన మొబైల్ యాప్స్లో ఈ స్విగ్గీలో ఆర్డర్స్ కావచ్చు, మన అమెజాన్లో బట్టలు కావచ్చు, అలా ఆల్రెడీ ఆన్లైన్లో కొంటూనే ఉంటారు. సో అది కూడా ఒక అడిక్షన్ అండి. చాలామంది మనం చిన్నప్పుడు చూడండి, ఎప్పుడు బట్టలు కొనుక్కునేవాళ్ళం అంటే ఏదైనా ఒక ఉగాది వచ్చినప్పుడు, లేదా వినాయక చవితికో, దసరాకో, మన పుట్టినరోజు వచ్చినప్పుడు అట్లా ఒక సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు మనం బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇవాళ అలా కాదండి. ట్రెండ్ ఎలా ఉందంటే వారానికి ఒకటి అంటే మీరు చూడండి, నెలకి దగ్గర దగ్గర 5 సార్లు 6 సార్లు కొంటున్నాం. సో ఇట్లా బట్టలు కొని మళ్ళీ ఆ బట్టలు మళ్ళీ బయట వరకు ఆర్ఫన్స్కి ఇచ్చేసి మళ్ళీ కొత్తవి కొనుక్కొని ఇట్లా చాలామంది చేసేది కూడా ఏంటంటే ఎడిట్ అయిపోయారు. సో ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా చాలా పెద్ద ఎడిట్గా మారిందండి. తెలియకుండానే దగ్గర దగ్గర 30-40 వేలు నెల బట్టలకి వాడే ఖర్చు పెడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా మనకి కన్నీ అనుకుంటాం, ఆ 30,000 రూపీస్ కనుక మ్యూచువల్ ఫండ్లో వేసుకుంటే ఒక 30 జస్ట్ 15 సంవత్సరాల్లో వేసినా కూడా 2 కోట్లు వచ్చేవి. సో ఇది కూడా ఒక అడిక్షన్ ఏనండి. ఈ ఆల్రెడీ బ్రాండెడ్ కొంటాం. ఇప్పుడు చూడండి, చాలామంది మాల్స్కి వెళ్తారు, మాల్స్కి వెళ్ళి ఒక టాప్ బ్రాండెడ్ అని షూస్ కొంటారు, బ్రాండెడ్ వాచెస్ కొంటారు, బ్రాండెడ్ బట్టలు కొంటారు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఈవెన్ ఇండియన్ బ్రాండ్ తీసుకుంటే కూడా మనకి ఒక షర్ట్ 1000 రూపీస్ ఉంటే అదే మనకి మంచి ఫారెన్ బ్రాండ్ అయితే 2000 నుంచి 3000 రూపీస్ దాకా ఉంది. సో ఇలా బ్రాండెడ్ అనే కాంట్లో కూడా అడిక్షన్ అయిపోయి చాలా అమౌంట్ని పర్ఫ్యూమ్స్కి వాటికి కూడా ఖర్చు పెడుతున్నారు. సో చూడండి, ఇట్లాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తే కనుక డబ్బులు ఆటోమేటిక్గా కొంచెం కొద్దిలో మనం మిగులుతాయి. దాంతో మనం ఎస్ఐపి చేసుకోవచ్చు, లేదా స్మాల్ కేస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి గణనీయంగా లాభాలు పొందొచ్చు. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే పెద్దది ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ చాలామంది తెలియదండి, ఇది పెద్ద కూడా ఎడిక్షన్. ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ చెప్తానండి. నా చిన్నప్పుడు ఒక లాటరీ ఉండేది, భాగ్యలక్ష్మి లాటరీ అని, గవర్నమెంట్ వాళ్ళు నడిపేవాళ్ళు. సో ఆ భాగ్యలక్ష్మి లాటరీ ఎలా ఉండేదంటే, మనం ₹1 పెట్టి లాటరీ కొంటామండి, తగిలితే మాత్రం ₹1,00,000 వస్తుంది. సో చాలామంది బడ్డీ కొట్ల దగ్గర, ఇక్కడ చిన్న న్యూస్ పేపర్ వెండర్స్ దగ్గర, ఇక్కడ మన టీ స్టాల్స్ దగ్గర ఈ భాగ్యలక్ష్మి లాటరీ పెట్టి అమ్మేవాళ్ళు. ఆ రోజు చెన్నారెడ్డి గారు ఆ టైంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది గవర్నమెంట్ ఆథరైజ్డ్గా ఉండేది లాటరీ సిస్టమ్ అనేది. సో భాగ్యలక్ష్మి లాటరీస్ అనేది చాలా ఫేమస్ ఆ రోజుల్లో. సో మేము అనుకునేవాళ్ళం, అసలు ఆ లాటరీ ఎవరికి వస్తుంది, ఎవరికో ఒకళ్ళకి వస్తుంది, పేపర్లో వేస్తే ఒకరికి వస్తుంది. సో ప్రతి వాళ్ళు లాటరీ కొనేవాళ్ళు. మనకు రాలేదు అంటే అర్థం ఏంటంటే ఓకే ఇంకెవరికన్నా వచ్చిందేమో అని ఉండేది. సో అప్పుడు ఏమైందంటే, ఒక టైంలో మా నాన్నగారు గవర్నమెంట్లో చేసేవాళ్ళు సర్వీస్. సో గవర్నమెంట్లో ఎప్పుడైతే నాన్నగారు సర్వీస్ చేశారో అప్పుడు రకరకాల డిపార్ట్మెంట్స్కి కొంచెం హెడ్గా ఉండేవాళ్ళు. ఒకసారి లేపాక్షికి హెడ్గా ఉండేవాళ్ళు, ఇంకోసారి అట్లా మారుతూ ఒకసారి ఈ భాగ్యలక్ష్మి లాటరీ అనే దానికి హెడ్గా మారారు. సో వచ్చింది. సో అప్పుడు మాకు తెలిసిపోయింది, ఓకే ఎవరికి వస్తుంది లాటరీ మనకు మనం ఇచ్చేవాళ్ళం మనం కాబట్టి అమౌంట్, మనం లాటరీ తీసుకుంటే ఎవడెవడో వస్తాడు, మనం చూస్తాం అసలు అదృష్టవంతుడు ఎవడో అని చెప్పి కుతూహలం అయితే ఉండేది. ఇప్పుడు చూడండి, ఆ లాటరీ ఎలా ఉండేది అంటే, ఒక రోజు వచ్చేది అనౌన్స్ చేసేవాళ్ళు, పలానా లాటరీ నెంబర్కి మనకి వచ్చిందండి అని. సో ఆ లాటరీ తీసుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అదే మన లాటరీ కొన్న వాళ్ళలో ఒకళ్ళైనా రావాలి కదా. చూస్తే ఆ లాటరీ అన్సోల్డ్ లాటరీలో ఉండేది. అంటే మన దగ్గర ఉన్న లాటరీలో అమ్ముడుపోతాయి, కొన్ని మిగిలిపోతాయి. ఆ లాటరీ నెంబరు వచ్చింది ఏంటంటే మిగిలిపోయిన లాటరీలో ఉండేది ఆ నెంబర్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అదృష్టవంతులు ఎవరు లేరు. మనం అనుకుంటాం, ఓకే ట్రేడింగ్ చేశాను, ఆ ట్రేడింగ్లో నాకు కొన్ని కోట్లు వస్తాయి, నష్టం ఒకరికో వస్తుంది, అతనికి వచ్చి ఉంటుందేమో, నాకు రావట్లేదు, కాబట్టి నాకు ట్రేడింగ్ చేయడం సరిగ్గా రావట్లేదు, కాబట్టి మళ్ళీ చేద్దాం అంటారు. చూడండి, ఒక ₹300 మనం ట్రేడ్ చేస్తాము, ఏదో మనం మార్జిన్ తీసుకుంటాము, ఎక్కువ పెట్టుకుంటాము. సో పోతే 300, వస్తే 3,000,
ఇట్లాంటి మెంటాలిటీతో మనం ట్రేడింగ్ చేస్తుంటాం. సో మనం చేసే ప్రతిసారి అనుకుంటామంటే మనం ట్రేడింగ్లో లాస్ అవుతున్నామే కానీ పక్కడికి వచ్చి ఉంటుందేమో అనుకుంటాం. కాకపోతే అంటే పక్కవాడు కూడా అనుకుంటాడంటే నాకు రాలేదు కానీ బలాంతరానికి వచ్చిందేమో అనుకుంటాడు. చివరికి ఎవరికి రావట్లేదు మనీ. సో కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ కూడా పెద్ద ఎడిక్షన్ అండి. ఈ ట్రేడింగ్ మనం దూరంగా ఉంటేనే మన వెల్త్ క్రియేట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది స్కామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. రీసెంట్గా కూడా నాకు క్లయింట్ కాల్ చేశారు. ఆయనకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు పంపించారు లింక్. మా సో అండ్ సో కంపెనీ అండి, వీఆర్ ఫ్రమ్ కొటక్ అని చెప్పారు. పైగా కొటక్ ఏఎంసీ అండి అని చెప్పారు. కొటక్ ఏఎంసీ అంటే కొంచెం మంచి బ్రాండెడ్గా ఉంది, అది అందరూ తెలుసు, మంచి ఫేమస్. సో అట్లాంటి కొటక్ ఏఎంసీ నుంచి మేము రన్ చేస్తున్నామండి. ఒక మంచి ఇది మీరు కనుక మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెల్లమెల్లగా 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు కోట్లు వస్తాయని చెప్పి వాళ్ళకి భ్రమ చూపించారు. కావాలంటే నమ్మండి అని చెప్పి ఇంకొద్దు ముగ్గురిని పరిచయం కూడా చేశారు. వాళ్ళు కూడా మేము ఇన్వెస్ట్ చేసామంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు ఆన్లైన్లో కాబట్టి. సో ఇప్పుడు ఏమైందంటే అండి అతనికి ఏమైందంటే 30 lakhs కట్టిన తర్వాత 2 crores అనేది వాల్యూ చూపించడం మొదలుపెట్టింది. సో మీకు 2 crores వచ్చాయండి, ఇంకొక 10 lakhs ఇన్వెస్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది అని చెప్పి. సో అలా మొత్తానికి 2 crores వాల్యూ రాగానే నేను రిడీమ్ చేసుకుంటానండి అని చెప్పారు. అని చెప్పగానే సో మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి, లేదా మనీ లాండరింగ్ కింద కేసు అవుతుంది. మనం కనుక మీరు ఇంకొక 30 lakhs పే చేయండి, ఆ ట్యాక్సేషన్స్ అన్ని పే చేసిన తర్వాత మీ అకౌంట్ 2 crores క్రెడిట్ అవుతుందని చెప్పారు. సో అతను మళ్ళీ ఏం చేశారంటే అక్కడికి అప్పులు చేసి మళ్ళీ ఇంకో 30 lakhs పెట్టేసి మొత్తానికి 60 lakhs పే చేశారు. ఆ 2 crores ఎవరికి రావట్లేదు, అమౌంట్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి మనం సంప్రదించారు. సార్ ఏంటి మీరు ఎప్పుడో చెప్పారు ఒక వెబ్సైట్లో కొటక్ అనే ఏదో గురించి, మీ దాని గురించి తెలుసుంటుందేమో అని మీకు సంప్రదిస్తున్నాను, కొంచెం చూసి పెట్టండి అని చెప్పి నాకు పంపించారు. నేను మళ్ళీ మా తెలిసిన కొటక్ టీమ్ని కనుక్కున్నాను, ఏంటి ఇలా జరుగుతుందంటే మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే. సో కొటక్ టీమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఆల్రెడీ మా పేరుతో ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి బయట, మేము ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్లో మేము ఇచ్చాము, చాలా వెబ్సైట్స్లో పెట్టాము, ఇలా కొటక్ అని మా లోగో వాడుకొని చాలా మంది మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేము ఆల్రెడీ మెసేజ్ పంపించామని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఆ మెసేజ్ ఎంతమంది చూశారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం ఉంటే బిజీ లైఫ్లో వాళ్ళు కొటక్ వాళ్ళు ఇచ్చారా, నిప్పాన్ వాళ్ళు ఇచ్చారా, ఏదైనా పబ్లిష్లో నోటీస్ పెట్టారని మనకు తెలియదు. సో మనం ఇలా మోసపోతూ ఉంటాం. సో కాబట్టి గ్రీడీగా ఉండకండి. ఎవరన్నా కనుక మీరు మా దాంట్లో ట్రేడింగ్లో చేరండి, మేము చాలా మీకు ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇప్పిస్తాము అని చాలామంది కాల్స్ వస్తే మాత్రం వాటిని పర్టికులర్ అవాయిడ్ చేయండి. గ్రీడీగా ఉండకండి. అలా ట్రేడింగ్లో ఎప్పుడైతే కోటేశ్వర్లు అవ్వరు. ఇప్పుడు చూడండి చాలామంది అనుకుంటారు ట్రేడింగ్లలో కోటేశ్వర్లు అయితే కనుక మనకి ఇవాళ రోజున ఇంత కష్టపడి బీటెక్ చదవాల్సిన అవసరం లేదు, ఎంత కష్టపడి ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ అయిపోగానే ట్రేడింగ్ క్లాసెస్లో చేరి, ట్రేడింగ్ కోచింగ్ సెంటర్లో చేరి కోట్లు సంపాదించవచ్చు కదా. కాబట్టి అలాంటి పాసిబిలిటీ లేదు, కాబట్టి అది జరగట్లేదు. కాబట్టి ట్రేడింగ్ అనే మోజులో పడి, అది కూడా ఒక ఎడిక్షన్ లాంటిదేనండి. ఇందాక మనం అనుకున్నట్టు ఒక పబ్ కావచ్చు, ఒక లైఫ్ స్టైల్ కోసం మన బ్రాండెడ్ ఐటమ్స్ కొనడం కావచ్చు, లేదా ఒక మాల్స్కి వెళ్ళటం కావచ్చు, విపరీతంగా స్విగ్గీలో ఆర్డర్లు చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎడిక్షన్స్ సమానమేనండి. అది కూడా ట్రేడింగ్ కూడా ఇది కూడా వన్ ఆఫ్ పాటించవచ్చు. కాబట్టి గణనీయంగా మీకు రిటర్న్స్ రావాలంటే కనుక ఒక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక స్మాల్ కేస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇట్లా ఒక ప్రాపర్గా ఛానల్స్ ద్వారానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కోటీశ్వర్లు అవ్వండి. అంతేగాని ఎడిక్షన్స్కి బానిస అయిపోయి ఉన్న అమౌంట్ అంతా పోగొట్టుకోకని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.